ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం. నమస్కారం మిత్రులారా. కుంభరాశి వారికి ఈ రోజు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది. ఆలస్యమైనా సరే భగవంతుడు ఇచ్చేటప్పుడు లెక్క లేకుండా ఇస్తాడు. అక్షరాల కప్పు చిరిగిపోయేలా సంతోషాన్ని ఇప్పుడు ధనరాశులను ఇస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మహాబలి హనుమాన్ మరియు తల్లి భద్రకాళి మీపై అత్యంత దయతో ఉన్నారు కాబట్టి ఈ రెండు శక్తులే మీ జీవితంలో అద్భుతాలు చేసి మీకు చాలా పెద్ద శుభవార్తను అందించబోతున్నాయి. మరియు ఈ రోజు మీరు ధనవంతులు అయ్యేటువంటి అద్భుతం జరుగుతుంది. జీవితంలో ఉన్న ప్రతి సమస్య ఇప్పుడు తొలగిపోతుంది. మీరు సంతోషంతో గంతులేస్తారు. అకస్మాత్తుగా మీ అదృష్టం మెరిసిపోతుంది. మేము ఇలా ఎందుకు చెప్తున్నామంటే గ్రహ సంచారం మీకు మంచి సమయం మొదలైందని సూచిస్తోంది. మీరు ఇన్నాళ్లు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నారు. మీ స్నేహితులు తీయని మాటలను మీరు నమ్ముతున్నారు. బయటి వారు మాటలను నమ్మేశారు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీ పరులు. అందుకే మీరు ఎవరినైనా నమ్మేస్తారు. కానీ ఇలా అందరినీ నమ్మే అలవాటే మిమ్మల్ని నాశనం చేస్తుంది. తరువాత మీరు చాలా బాధపడతారు. అందుకే మీ అలవాటును మార్చుకోండి. మిత్రులారా, అందరినీ నమ్మడం చాలా తప్పు. అవును, ఇది కలియుగం. ఇక్కడ ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను మీ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇతరులను, స్నేహితులను, చుట్టుపక్కల వారిని కూడా మరియు బంధువులను అంతగా నమ్మకండి. లేకపోతే మీరు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు. అవును ప్రియమైన మిత్రులారా, నేను చెప్పే మాటలన్నీ చాలా జాగ్రత్తగా వినండి. జాతకాన్ని విశ్లేషించిన తరువాతే మేము ఈ ముఖ్యమైన సమాచారం అందిస్తున్నాము. దేవుడు మీకు ఏ అవకాశాలు ఇవ్వబోతున్నాడో చూడండి. ఒక అవకాశం ఇస్తారు. మీరు తప్పులు చేయకుండా ఉండాలి. మీకు ఏ అవకాశం లభించబోతుందో లేదా లభించదో దాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీకు ఆ భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే విధాత అందరికీ ఒక అవకాశం ఇస్తారు. ఈ అవకాశంలో మీకు ఏ శుభవార్తలు లభిస్తాయి, ఏ విషయాలను గుర్తుంచుకోవాలి, మీ పనులు ఏమి అవుతాయి, ఈ వీడియో ద్వారా మనం ఈ విషయాలన్నిటిని గురించి తెలుసుకుందాం. ఆ దేవతలందరూ మీ ఇంటికి రాబోతున్నారు. మంచి రోజులు రాకముందు ఈ శుభ సంకేతాలు లభిస్తాయి. మీ జీవితంలో ఇలా జరిగితే మీ చెడు రోజులు గడిచిపోయాయని అర్థం చేసుకోండి. అంటే మీ మనసులో మంచి సమయం రాకముందు దేవుడు ఎలాంటి సంకేతాలు ఇస్తారు అని ఆలోచన రావచ్చు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో సమాధానం లభిస్తుంది. దీని ప్రకారం మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి మనకు ముందుగానే తెలుస్తుంది. వాటిని అర్థం చేసుకోవడం మాత్రమే ముఖ్యం. అదే విధంగా చెడు రోజులు ముగిసే ముందు, మంచి రోజులు రాకముందు కూడా మనకు సంకేతాలు లభిస్తాయి. వాటిని శుభ సంఘటనలు అంటారు. మన జీవితం మారక ముందు మనకు సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. మీకు కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తే మీపై అదృష్టం దయతో ఉందని అర్థం చేసుకోండి. మీ మంచి రోజులు రాబోతున్నాయి. దానికి కొన్ని సంకేతాలు ఏమిటంటే తెలుపు రంగు ఆవు. హిందూ ధర్మంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. దాని శరీరంలో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. జ్యోతిష్య ప్రకారం మీ ఇంటి ద్వారం దగ్గర ఆవు బిగ్గరగా అరిస్తే అదృష్టం మీ ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో సుఖం పెరుగుతుంది. ఆవు పొలంలో లేదా తోటలో తిరగడం కూడా లక్ష్మి ప్రాప్తికి సూచక. అలాగే మధురమైన ధ్వనులు వినిపించడం, ఉదయం మీకు ఆలయం నుండి గంటల శబ్దం, శంఖం లేదా భజన కీర్తనల శబ్దం వినిపిస్తే అది కూడా మంచి సంకేతం. మీ జీవితంలో మంచి సంఘటనలు మాత్రమే జరుగుతున్నాయని ఇది తెలుపుతుంది. కొత్త పెళ్లి కూతురు కనిపించడం, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారిలో 16 అలంకారాలు చేసుకున్న కొత్త పెళ్లి కూతురు కనిపిస్తే దానిని మంచి సంకేతంగా భావిస్తారు. మీరు ఏ పని కోసం వెళ్తున్నారో అందులో విజయం సాధిస్తారు. మీ దారి కూడా సుఖవంతంగా ఉంటుంది. శ్రీఫలం, ఉదయం లేవగానే మీకు శ్రీఫలం అంటే కొబ్బరికాయ కనిపిస్తే ఏదైనా మంచి వార్త వస్తుందని అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే ధనవంతులు అవుతారని సూచిక. ఈ సంకేతాలన్నీ మీకు రేపు లభిస్తాయి. ఎందుకంటే మీపై త్రిలోకాల యజమాని అయిన మహాదేవుడు శ్రీ విష్ణువు మహాదేవుడు దయతో ఉన్నారు. అందుకే ఎక్కువగా చింతించవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు సంతోషంగా ఉండడానికి సిద్ధం కండి. తల్లి భద్రకాళి, హనుమాన్ దయ కూడా మీపై ఉండబోతుంది. మీరు మీ విలువైన సమయంలో కొంత సమయం కేటాయించి వీడియోను ఇక్కడి వరకు చూసినట్లయితే దయచేసి ముందుకు కూడా వెళ్ళండి. ఎందుకంటే మేము ఇప్పుడు మీ ముఖ్యమైన రాశి ఫలం గురించి చెప్పబోతున్నాము. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. కానీ అంతకు ముందు ఏ భక్తులైతే తమపై తల్లి భద్రకాళి
హనుమాన్ త్రిలోకాల యజమాని ప్రత్యేక దయ కోరుకుంటారో వారు వెంటనే వీడియోను లైక్ చేయండి. తరువాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై త్రిదేవ్, జై మహాభద్రకాళి అని తప్పకుండా రాయండి. ఇప్పుడు మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ ఇంటికి దగ్గరి బంధువులు వస్తారు. ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా మరియు మనసులో కొత్త కొత్త ప్రణాళికలు పుట్టుకొస్తాయి. అవి ఇల్లు, వ్యాపారం రెండిటికి చాలా మంచివిగా నిరూపితమవుతాయి. అందుకే వాటిని వెంటనే అమలు చేయడం మొదలు పెట్టండి. దీని వల్ల మీకు విజయం లభిస్తుంది. తెలియని వ్యక్తులతో ఎక్కువగా దగ్గరవ్వవద్దు, లేకపోతే ఎవరైనా మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు. సామాజిక పనులతో పాటు కుటుంబ పనులపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. యువకులకు వారి ఏదైనా ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులు రావడం వల్ల నిరాశ చెందుతారు, కానీ వారు ఓడిపోకూడదు. అలాగే వ్యాపార పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం లేదా ఏదైనా తప్పు వల్ల ఏదైనా ఆర్డర్ ఆగిపోయే నష్టం జరగవచ్చు. కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం మంచిది. సిబ్బంది సలహాను కూడా వినండి. దీని వల్ల మీకు లాభం కలగవచ్చు. ఇంట్లో సుఖశాంతి వాతావరణం ఉంటుంది. యువత అనవసరమైన ప్రేమ సంబంధాలు, విలాసాల కోసం తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ సంబంధాలలో నిజాయితీ, వివేకం కొనసాగించండి. ఈ రోజు మీ స్పష్టమైన ఆలోచన న్యాయం, తర్కం యొక్క శక్తిని సూచిస్తుంది. మీరు భావోద్వేగాల కంటే తెలివితేటలు, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా కష్టమైన పరిస్థితిని పరిష్కరించడానికి ఈ రోజు మీరు సహనం, నిష్పక్షపాతం, ఆత్మ నియంత్రణ ఆశ్రయించవలసి ఉంటుంది. నిజం కొంచెం కఠినమైన మీరు దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఒక మహిళ సలహా లేదా జోక్యం కూడా ముఖ్యమైనదిగా ఉంటుంది. అలాగే పని విషయంలో తర్క్యం, వ్యూహంలో ముందుకు వెళ్లడం లాభదాయకంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. దానిలో మీరు మీ తెలివిని చూపించాలి. మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఎదుగుతారు. ఆఫీసుల్లో కూడా మీ సీనియర్ మహిళా సహోద్యోగి నుండి మీకు మార్గదర్శనం లభిస్తుంది. న్యాయం మరియు అకౌంటింగ్ రంగంలో ఉన్న వారికి ప్రత్యేక విజయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో స్పష్టత, పారదర్శకత అవసరం. ఏదైనా గందరగోళం లేదా అపార్థం ఉంటే ఈ రోజు దానిని పరిష్కరించడానికి నిష్కపటంగా మాట్లాడండి. మీరు లేదా మీ భాగస్వామి భావోద్వేగంగా కొంచెం దూరంగా ఉండవచ్చు, కానీ దీని అర్థం భావోద్వేగాలు లేవని కాదు. ఆచరణాత్మకతకు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం. ఒంటరిగా ఉన్న వారికి ఈ రోజు వివేకవంతుడు, గంభీర స్వభావం గల వ్యక్తితో పరిచయం కావచ్చు. అలాగే మీరు చేసిన కృషికి మీకు సంతోషకరమైన ఫలితాలు లభించబోతున్నాయి. ఫోన్ ద్వారా ఒక శుభవార్త రావడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఇంటి కోసం కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని వల్ల ఇంట్లో సందడి ఉంటుంది. ఒక వేడుకకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. దీని వల్ల సామాజిక సంబంధాలు పెరుగుతాయి. సమీప బంధువులతో మనస్పర్ధలు రావడం వల్ల ఇంట్లో పరిస్థితిపై ప్రభావం పడుతుంది. ఎవరి మాటలైనా నమ్మే ముందు దానిని అన్ని కోణాలను ఆలోచించండి. మధ్యాహ్నం తరువాత గ్రహాల పరిస్థితి కొంచెం ప్రతికూలకంగా ఉండవచ్చు, కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం చాలా మంచిది. ఈ రోజు వ్యాపార సంబంధిత పనులలో కొన్ని పోటీలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. చాలా ఎక్కువ కృషి, ఇబ్బందులు కూడా ఉండవచ్చు. కష్ట సమయంలో ఒక యోగ్యుడైన వ్యక్తి సలహా తీసుకోవడం సరైనది. ప్రభుత్వ విషయాలలో ఎవరితోనూ గొడవ పడవద్దు, లేకపోతే సమస్యలు పెరగవచ్చు. ప్రేమ, భార్యాభర్తల మధ్య సుఖకరమైన సామరస్య పూర్వకమైన సంబంధాలు ఉంటాయి. మీ స్నేహితులతో కూడా దగ్గరగా ఉంటారు. మీరు మీ భాగస్వామితో భావోద్వేగంగా కనెక్ట్ అయినట్లు భావిస్తారు. ఒకరితో ఒకరు ఉండడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం, కాలుష్యం మొదలైన వాటి యొక్క ప్రతికూల ప్రభావం ఆరోగ్యంపై పడవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం చేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ జీవితంలో శక్తి, ఆత్మవిశ్వాసం, స్పష్టతను తీసుకువస్తుంది. ఈ కార్డ్ విజయం, ఆశ, కొత్త ప్రారంభానికి చిహ్నం. మీ కృషి, అంకిత భావం ఇప్పుడు ఫలితాలను ఇవ్వగలదు. చాలా రంగంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీలోని శక్తిని, ఆత్మ బలాన్ని గుర్తించే సమయం ఇది. ఈ రోజు మీరు ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇచ్చే స్థితిలో ఉంటారు. కుటుంబ పరంగా లేదా సామాజికంగా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా లభించవచ్చు. అలాగే పని విషయంలో ఈ రోజు చాలా పురోగతికి సంకేతాలైతే ఉన్నాయి. మీరు ప్రారంభించిన ప్రాజెక్టు చాలా మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఇంటర్వ్యూ, పదోన్నతి లేదా ఆఫీసుల్లో గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. దీని వల్ల లాభం కలుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మంచి
మంచి సమయమనే చెప్పుకోవచ్చు. ప్రేమలో స్పష్టత, ఉష్ణత కొనసాగుతాయి. స్వామితో సమయం గడపడం వల్ల సంబంధంలో బలం వస్తుంది. పాత మనస్పర్ధలు తొలగిపోయి సంబంధాలలో కొత్త శక్తి వస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి ఈ రోజు కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. దానిలో మీరు నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి. మీరు మీ పనిని, మీ ఆరోగ్యం మధ్య సమతుల్యత తీసుకురాగల మార్పుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో మీరు మీ దగ్గర స్నేహితుడితో మాట్లాడి పరిష్కారం అడగవచ్చు. ఈ మార్పుల వల్ల మీకు విశ్రాంతి లభిస్తుంది. మీరు ప్రస్తుతం సరైన వ్యక్తులతో ఉన్నారు కాబట్టి వారు మీ వివిధ లక్ష్యాలను, ఉద్దేశాలను నిర్ణయించడంలో మీకు సహాయం చేస్తారు. అలాగే ఈ రోజు మీకు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు లేదా కడుపు జబ్బులు రావచ్చు. ఆందోళన, భయం పెరగవచ్చు. అందుకే మీ మనసు శాంతపరచడానికి లోతైన శ్వాస తీసుకోవడం, సుదీర్ఘ నడక వంటి బయటి కార్యకలాపాలు చేయడానికి ప్రయత్నించండి. శారీరక ఆరోగ్యం మెరుగుపడడానికి జీవిత శక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో కొత్త విషయాలు ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉంటారు. భావోద్వేగ లోతు మీకు సమతుల్య సంబంధాలను ఏర్పరచుకునే బలం ఇస్తుంది. కొంత భావోద్వేగ ఒత్తిడి ఏర్పడవచ్చు, కానీ సామరస్యం పెంపొందించడం వల్ల గొడవలను పరిష్కరించడంలో సహాయం లభిస్తుంది. మీ సహజ ఆశావాదం మెరుస్తుంది. ఇది సన్నిహిత్యం, లోతైన బంధాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ తేలికపాటి భావోద్వేగ సమృద్ధి మిశ్రమం అర్థమైన ఆనందకరమైన రొమాంటిక్ అనుభవాలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ రోజు మీ వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలలో మార్పులు తీసుకురావాల్సిన రోజు. అందుకే మీరు అలాంటి ప్రణాళికలు ఉంటే మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచుకోండి. మీరు మీ దృక్పథాన్ని టాప్ మేనేజర్ల ముందు సమర్థవంతంగా ఉంచగలుగుతారు. ఇది మీ యజమాని నుండి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి సరైన అవకాశం. అలాగే మీరు మీ కోసం చాలా ఉన్నత ప్రయాణాలు పెట్టుకున్నారు. వాటిని సాధించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల మీకు కొంచెం నిరాశ కలుగుతుంది. మీరు లక్ష్యాలు పెట్టుకునే ముందు మీ సామర్థ్యాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏ పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయం కాదు. అలాగే సున్నితత్వం మీ ఆత్మ వ్యక్తీకరణకు ఒక మార్గం. ఇది భావోద్వేగ బంధాలను మరింత లోతు చేస్తుంది. సంబంధాలు జాగ్రత్తగా అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తుంది. ఆలోచనశీలత నిరాశను దూరం చేస్తుంది. మీ భాగస్వామికి వివేకంతో సహకరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అలాగే మీ విజయాలకు గుర్తింపు పెరగడం వల్ల మీ కెరియర్, చదువు ముందుకు సాగవచ్చు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయం కోసం కొత్త అవకాశాలు వస్తాయి. మంచి ఆరోగ్యం పెరుగుతుందని ఆశించండి. దీని వల్ల మీరు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ భావోద్వేగ తెలివితేటలను వెలికి తీస్తుంది. ఇది సహోద్యోగులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ ఒంటరిగా చేసే కార్యకలాపాలు అడ్డంకులను సృష్టించవచ్చు. కానీ మీరు పట్టుదలతో ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. మీరు ప్రయోగం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి విషయాలను తేలికగా తీసుకుంటారు. స్నేహం మీ సంబంధాన్ని ఒక రూపాన్ని ఇస్తుంది. అనుకూలత బహిరంగ సంభాషణ సౌలభ్యాన్ని తీసుకువస్తుంది. హాస్యం యొక్క స్పర్శ ఆకర్షణను పెంచుతుంది. ఈ స్థిరమైన మనస్తత్వం ప్రేమలో కొత్త లైంగిక అవకాశాలను, ఆచరణాత్మక దృక్పథాలను తెరుస్తుంది. భావోద్వేగ మద్దతు లోతుగా ఉంటుంది. మీ నిబద్ధత భావాన్ని పునరుద్ధరిస్తుంది. మీ సంబంధాలలో శాశ్వత స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. అలాగే ఈ రోజు ప్రశంసలు, అభినందనలతో నిండి ఉంటుంది. మీ అద్భుతమైన పనులకు బహుమతులు కూడా లభించవచ్చు. నిజం వైపు నిలబడే మీ ప్రత్యేకత వల్ల మీరు మీతో పోటీ పడే చాలా మందికి రోల్ మోడల్ గా మారగలుగుతారు. ఈ రోజు ఏదైనా నిర్ణయం అమలు చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అలాగే మీ విధేయత బలంగా ఉంది. ఇది మీ ప్రేమ సంబంధాలను మరింత లోతు మరియు భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరచడానికి, శాశ్వత బంధాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ కోరికలను అన్వేషించడం వల్ల మీకు విలువైన పాఠాలు గత అనుభవాల నుండి ముందుకు వెళ్లడానికి మీకు సహాయం చేస్తాయి. నిజాయితీతో కూడిన ఆత్మ పరిశీలన మీ ఉద్దేశాలను స్పష్టంగా మరియు అసంపూర్తికరమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఆధిక్యత చూపించే ఆరోగ్యకరమైన భావనను స్వీకరించడం వల్ల మీ సంబంధాలలో మరింత బలం, భద్రత రావచ్చు. అలాగే ఇది మీ సహోద్యోగులను ప్రోత్సహించే సమయం. మీరు కొన్ని కష్టమైన పనుల కోసం ప్రయత్నిస్తున్నారు. దానిలో మీ జూనియర్లు లేదా మీ క్రింది స్థాయి సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. వారు మీ నిజమైన మద్దతుదారులుగా ఉంటారు కాబట్టి అందుకే వారిని సంతోషంగా ఉంచండి. తమ కార్యాలయంలో ప్రముఖ స్థానం లేదా ఉన్నత పదవిలో ఉన్న వారికి ఈ రోజు మంచి కెరియర్ అవకాశాలు రావచ్చు. ఇది మీకు మెరుగైన భవిష్యత్తు అవకాశాలను తీసుకువస్తుంది. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది కాబట్టి మీరు మీ సమయం, శక్తి
శక్తిని పేద తక్కువ సౌకర్యాలు ఉన్న పిల్లలకు విద్య నేర్పడానికి ఉపయోగిస్తే మీకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు అనవసరం లేని కొన్ని వస్తువులను అవసరమైన వారికి ఇవ్వండి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు డబ్బుతో కూడా ఎవరికైనా సహాయం చేయవచ్చు. మీరు కొత్త వ్యక్తులతో త్వరగా పరిచయం చేసుకుంటారు. అందరి అవసరాలను గుర్తించుకోవడం వల్ల మీకు మంచి పేరు ఉంటుంది. కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై కాళీ మాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.